బీజేపీ పార్టీలకు కంటోన్మెంట్ అసెంబ్లీలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న తండ్రి చెల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న నివేదితకు పెద్ద ఎత్తున మనసుతో కేసీఆర్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలకు దివంగత ఎమ్మెల్యే సాయన్న 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా లేని సేవలు చేశారని, ఆయన మరణం తర్వాత ఆయన చిన్న కూతురు లాస్య ఎమ్మెల్యే మృతి చెందడంతో నివేదితకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగిందని, పెద్ద మనసుతో రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసి నివేదితను భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీధర్ రెడ్డి కోరారు. తండ్రి బాటలోనే నడుస్తూ కంటోన్మెంట్ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేస్తుందని తెలిపారు. నమస్కారం. నా పార్టీ ఎప్పుడు కూడా అధికారులకు సపోర్ట్ గానే నిలిచింది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ కూడా పంపించడం జరిగింది. అది అందరికీ మీకు తెలుసు. ప్రత్యేకంగా ప్రతి ఒక్క లీడర్లని తయారు చేసుకున్న ఘనత కేసీఆర్ గారిది. అందులో ఎటువంటి పూర్తి కమిట్మెంట్తో పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు దళిత బంధు లాంటి పథకం తీసుకొచ్చినప్పుడు మాలలు, మాదిగలని, మరొకలని దాంట్లో ఎక్కడ కూడా వివాహం తీసుకురాలేదు. అందరికీ కూడా పూర్తి స్థాయిలో నాణ్యం ప్రయత్నం చేసినాం. ఆ వర్గాల నుంచి వ్యాపారం తయారు కావాలా, లేకపోతే వ్యాపారాలు చేసుకోవాలా, ఉద్యోగాలు ఇచ్చేస్తా, అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి అని చెప్పి 10 లక్షలు నేరుగా నిధులిచ్చేటువంటి పథకం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి కంటోన్మెంట్ ప్రాంతమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్న దళిత కుటుంబాలకు సరైన విధంగా సేవ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్. కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఖచ్చితంగా ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి తేడా కలిసి పనిచేయడానికి చెప్పారు. చెప్పలే కదా, అందరూ పనిచేస్తారు. వివిధ బాధ్యతల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఉన్నారు. సరైన సమయంలో అందరం కలిసి పూర్తి స్థాయిలో నివేదిక గారి విజయానికి, బీఆర్ఎస్ పార్టీ విజయానికి లేవు. ఇంతకుముందు సోదరుడు చెప్పారు, నిన్న మొన్న జరిగినటువంటి 9 వార్డు మీటింగులలో వీళ్ళు వాళ్ళని లేకుండా అందరూ వచ్చారు. అందరూ మనసుకు మాడుకున్నారు. 100% పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి విజయానికి కృషి అవుతుంది. మార్నింగ్ మీకు అదే చెప్దాం అనుకున్నా. మీ అందరికి కూడా ఇదే ఆహ్వానం. రేపు పొద్దున 10 గంటలకు మల్లారెడ్డి గార్డెన్స్లో మన బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది. మీరందరూ కూడా హాజరు కావాల్సిందిగా షెడ్యూల్ బయటికి రాలేదు. ఖచ్చితంగా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా ముఖ్య నాయకులు ఆయా సందర్భాన్ని బట్టి వాళ్ళు వస్తారు. నివేదిక గారి అభ్యర్థిత్వానికి, అదేవిధంగా రాయి లక్ష్మణరెడ్డి గారి అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రచారం చేస్తారు. మా ముందు 2 టాస్కులు ఉన్నాయి. ఒకటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సోదరిని నివేదిక గారిని గెలిపించుకోవడం, అదేవిధంగా పార్లమెంట్ని గెలిపించుకోవడం. రెండింటి కోసం గెలుపు గురాలను ముందు తీసుకుపోవడం కోసం మా కార్యకర్తలు పనిచేస్తారు. కంటోన్మెంట్లో సాయన కుటుంబానికి మా మీద నమ్మకం ఉంచి మా పార్టీ, మా దేవుడైన మా కేసీఆర్ గారు మా మీద భరోసా పెట్టి మళ్ళీ మాకు టికెట్ ఇచ్చినందుకు మా కేసీఆర్ గారికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మా కవితక్కకి, మా హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కష్టకాలంలో మాతో ఉంటూ మమ్మల్ని ఓదారుస్తూ మాతో నడుస్తున్న మా రాజన్నకి, మా ఎక్స్పోర్ట్ సభ్యులకి, మా ముఖ్య లీడర్లకు, మా ఉద్యమకారులకు, ప్రతి ఒక్క కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 30 years నుండి డాడీని సేవ చేస్తూ చివరి నిమిషం వరకు ప్రజల సేవతోనే ఉన్నారు. అలాగే మీరు కూడా, ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు. నేను కూడా ఈ సందర్భంలో ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, మా నాన్నలాగానే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంటోన్మెంట్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం
మీ ప్రేమానురాగాలు, మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వారికి కోరుతున్నాను. ఈ 30 ఏళ్ళు మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి నేను వినవిస్తున్నది, అందరి సపోర్ట్ కావాలని నేను ప్రజలకు కోరుకుంటున్నాను.